నమస్తే. తెలుగు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన, ఆలోచింపజేసిన అంశము విద్యుత్ రంగం. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ఈబీ అని ఉండేది బోర్డులు ఆ రోజుల్లో. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోర్డు ఆనాడు ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి రైతుల కోసమే ప్రత్యేకంగా ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అంటున్నది. నిజంగానే దేశంలో ఎవరికీ లేని అవసరం తెలంగాణ రైతాంగానికే ఉన్నదా? ఉంటే ఎందుకు? ఈ మొత్తం ఇన్ని భాగాలుగా విడగొట్టడం వలన కలుగుతున్న అదనపు ప్రయోజనం ఏమిటి? దీంతో పాటుగా మనకు కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి వంటి లిఫ్ట్ స్కీములు ఉన్నాయి. వీటికి విద్యుత్ అవసరం అవుతున్నది. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ నిర్ణయము ఏ మేరకు ఫలితాలను, అనుకూల సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నది? వీటి గురించి మనం మాట్లాడదాం. విద్యుత్ రంగ నిపుణులు తుల్జరామ్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, రైతుల కోసమై ఇందాక నేను చెప్పినట్లే ఎవరికీ లేనంత అవసరం తెలుగు సమాజాన్ని విద్యుత్ రంగం ప్రభావితం చేస్తుంది కూడా. అంటే రైతుల కోసం ప్రత్యేక ఒక వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ అవసరమా? అయితే ఎందుకు? ఇక్కడ నేను ఒక విషయం నుంచి మొదలు పెట్టదలుచుకున్నాను సార్. తెలంగాణ రైతాంగానికి కరెంట్ అనేది ఒక జీవన్మరణ సమస్య. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఎగువనున్నటువంటి ప్రాంతం. మనకు మైనర్ ఇరిగేషను అంటే బోరు బావుల ద్వారా, పాతకాలంలో బావుల ద్వారా నీళ్లు తోడుకునే మైనర్ ఇరిగేషను రైతులు తమ స్వంతంగా ఏర్పాటు చేసుకునే వ్యవస్థ ఒకటి. ప్రభుత్వాలు రైతుల కోసము నీటిపారుదల రంగం ద్వారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా రైతులకు కరెంటు రైతు పొలాల వరకు పారించడం అనేది ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులు అయితే మనకు గ్రావిటీ మీద, లేకపోతే గ్రావిటీ మీద మనము రైతులకు నీళ్లు అందించడానికి కావలసినటువంటి పరిస్థితులు భౌగోళికంగా తెలంగాణ లోపల లేవు. అందువలన ఏమైందంటే మనకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, లేకపోతే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు, దేవాదుల, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆ ఆలోచనలో నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే రైతుల కోసము లిఫ్ట్ చేసి, నదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే సాంప్రదాయకంగా రైతులందరూ కూడా పాతకాలం నుంచి బావి కొట్టుకొని, బావిల నుంచి మోట ద్వారా నీళ్లు పారించుకోవడము, తర్వాత ఆయిల్ ఇంజన్లు వచ్చినాయి, తర్వాత కరెంట్ వచ్చింది రైతులకు. అదే రకంగా తెలంగాణ ప్రాంతం అంతటా కూడా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మనకు చెరువులు కూడా ఉంటాయి. అవును. ఎందుకంటే ఇక్కడ చెరువుల ద్వారా వ్యవసాయం చేసుకునేది ఒక పద్ధతి. అయితే మెజారిటీ వ్యవసాయము బోరుబావుల ద్వారా, లేకపోతే ఈ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా మాత్రమే జరుగుతున్నది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు, నేను 1997, 98 ఆ ప్రాంతం సంగతి, 90స్లో నేను చూసిన పరిస్థితులు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం. చెప్పండి. 1997-98 ప్రాంతం లోపల తెలంగాణ రైతాంగము 4 గంటలు పగలు, 3 గంటలు రాత్రి, లేకపోతే 3 గంటలు పగలు, 4 గంటలు రాత్రి, 7 గంటల కరెంటు తెలంగాణ రైతాంగానికి వచ్చేది. ఎక్కడ చూసినా కూడా ఎండాకాలం వచ్చిందంటే ప్రమాదకరంగా తీగలు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, లేకపోతే కాలిపోతున్న మోటార్లు, ఎండిపోతున్న పంటలు అనేది సర్వసాధారణ. రైతుల ఆత్మహత్యలు, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకోవడం ఒకవైపు అయితే, మరొక వైపు కరెంట్ షాకులు కొట్టి ఆత్మహత్యలు, విద్యుత్ మరణాలు. ఎందుకంటే రాత్రిపూట కరెంటు అర్ధరాత్రి 12 తర్వాత ఇచ్చేది, ఆఫ్ పీక్ అవర్స్ అని. రైతులకు అప్పుడు ఏంటంటే రైతులు ఒక వినియోగదారుడే కాదు అన్న పద్ధతి ఉండేది పాలకులకు అప్పట్లో. అంటే రాత్రి 12 తర్వాత ఎవరు కరెంటు వాడరు కాబట్టి ఆ టైంలో మీరు కరెంటు వాడుకోండి. రాత్రి 12 గంటల తర్వాత రైతులు పొలం దగ్గరికి పోయి మోటార్ స్టార్ట్ చేస్తాడు. 12 గంటలకు ఒకటేసారి కరెంట్ వస్తుంది కాబట్టి అందరు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకునే వాళ్ళు. ఒకటేసారి మోటార్లన్నీ ఆన్ కాగానే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫ్యూజులు పోయేటి. 12 గంటల రాత్రికి ఫోన్ చేస్తే లైన్మెన్ రాడు, రైతే పోయి ఫ్యూజ్ వేసుకోవాలి, కరెంట్ షాక్ కొట్టి చనిపోవాలి. లేదు రైతు కూలీలు, ఆ గ్రామాల లోపల పనిచేసే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ విపరీతంగా చనిపోయేవాళ్ళు. విపరీతమైన కరెంట్ షాకులు.
ప్రతిరోజు నేను ఒక క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్గా ప్రతిరోజు ఉదయము దేవునికి నేను ఒకటే మొక్కుకుంటుంటే నా జ్యూరిస్డిక్షన్లో కరెంట్ ప్రమాదం జరగొద్దని. అటువంటి పరిస్థితులు. తర్వాత రైతులు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడము, ఆ శవాలను తీసుకొని వచ్చి రోడ్ల మీద పెట్టడము, పంటలు ఎండిపోవడము, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, ఇది సర్వసాధారణ దృశ్యం అన్నమాట. ఆ రోజులల్లో కరెంటు సరఫరా వ్యవస్థ, పంపిణీ వ్యవస్థ ఎంత తీవ్రంగా ఉండేదనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. తాండూరు నియోజకవర్గంలోని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉల్లిగడ్డ పంట పండిస్తారు. ఉల్లిగడ్డ పంట పండిస్తే అక్కడ మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, కోటుబాస్పల్లి గ్రామాలు, జిన్గుర్తి అని అక్కడ ఉల్లిగడ్డ పండిస్తారు ఇప్పటికి కూడా బాగా. మన మాజీ మంత్రివర్యులు ఉన్నారు కదా, సబితా ఇంద్రెడ్డి గారి స్వగ్రామం అది. అక్కడ ఆ రైతులందరూ కలిసి ఉల్లిగడ్డ పండించే రైతులకు దగ్గరుండి నీళ్లు పారించుకోవాలి. చాలా అవసరం, నీళ్ళు అవసరం. అదే వరి పంటకైతేనేమో స్టార్టర్ ఆన్ చేస్తే ఒక మడైనాక ఇంకొక మడి, ఇంకో మడి నీళ్లు పారుతాయి. కానీ ఉల్లిగడ్డకి అట్లా నీళ్లు పారాయి. అయితే పగలపూటని పారించుకోవాలి వీళ్ళు. పగలపూట 7 గంటలు కరెంట్ ఇవ్వండి మాకు, రాత్రిపూట వద్దు అని రిప్రజెంటేషన్. అది ఏఈ చేతిలో లేదు, ఏడీ చేతిలో లేదు, డిఈ చేతిలో లేదు, ఎస్సీకి కూడా అధికారం లేదు. పగలు 7 గంటలు కరెంట్ ఇవ్వడానికి. రాత్రి ఇచ్చే కరెంటు పగలు ఎలాగో 3 గంటలు ఇస్తాము, ఆ రాత్రి ఇచ్చే 3 గంటలు కూడా పగలు ఇవ్వండి. 6 గంటలు 7 గంటలు అప్పుడు ఇస్తున్న కరెంటు పగలు ఇవ్వమంటే మాకెవరికీ అధికారం లేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఆ రైతులనందరినీ తీసుకొని అప్పటి జిల్లా కలెక్టర్ శేషాద్రి గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇస్తే అప్పటి కలెక్టర్ శేషాద్రి గారు మానవతా దృక్పథంతో ఆ ప్రాంతంలోని రైతులకు 6 గంటలు పగటిపూట కరెంట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ఆయన అప్పటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటువంటి విషాదకరమైన పరిస్థితులు, అదొక అధ్వాన్న శకం అది. దానికి తోడు కరెంట్ బిల్లులు కట్టలేదని చెప్పి స్టార్టర్లు విక్కరావడము, సర్వీస్ వైర్లు విక్కరావడము, మోటార్లు విక్కరావడము, మళ్ళీ అంటే రైతు అంతకుముందు బావి ఉండేది, బావికి 3 HP శాంక్షన్ తీసుకొని పారించుకునేవాళ్ళు. తర్వాత కాలక్రమం లోపల బోర్ వేసుకున్నాడు, బోర్ వేసుకుంటే 5 HP మోటార్ పెట్టుకున్నాడు. 5 HP ఎక్కువ పెట్టుకున్నావు కాబట్టి డబ్బులు కట్టు, దానికి ఫైన్, డెవలప్మెంట్ ఛార్జీలు కట్టాలి కదా, డెవలప్మెంట్ ఛార్జీలు కట్టకపోతే స్టార్టర్లు పిక్కరావడము. దానికోసము ఒక డ్రైవ్ ఇచ్చిండు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అగ్రికల్చర్ సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయమని చెప్పి. రెగ్యులరైజ్ చేసిన తర్వాత పోల్ ఇవ్వలేదు, వైర్ ఇవ్వలేదు. మీరు నమ్ముతారో లేదో, అగ్రికల్చర్ సర్వీసులను రిలీజ్ చేయడానికి, వ్యవసాయదారులకు కరెంట్ ఇవ్వడానికి మీరు ఈరోజు బోర్ వేసుకొని దరఖాస్తు పెట్టుకుంటే మీకు కరెంట్ ఇవ్వడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టేది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు, ట్రాన్స్ఫార్మరు ఓవర్లోడ్ అయ్యి కాలిపోతే ఇంకొక అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఆ స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చే రిప్రజెంటేషన్స్ అన్నీ అవే ఉండేవి. ప్రతిరోజు ఎమ్మెల్యేల దగ్గరనో, మండల ప్రెసిడెంట్ల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, మంత్రుల దగ్గర రైతులు పడిగాపులు కాస్టలు ఏమని మాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పివు. ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తే వీళ్ళు ఒక సామ్రాజ్యం జయించినంత సంతోషంగా ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్లు వేసుకొని పోయేటోళ్ళు. అటువంటి భయానకమైన ఏమంటారు విషాదకరమైన పరిస్థితి ఆ రోజు ఉన్నది. కానీ చిన్న ఒక మాట, అదే సందర్భంలో అదే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది, అక్కడ కరెంటు పరిస్థితి ఏమిటి? అంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు అదే చెప్పింది ఇంతకుముందు, తెలంగాణకు జీవన్మరణ సమస్య కరెంట్ అనేది. ఆంధ్ర ప్రాంతం వారికి అది లేదు, ఎందుకంటే వాళ్ళ కాలువలు ఉన్నాయి కదా. ఇంకోటి వాటరు లెవెల్ కూడా పైకి ఉంటుంది. మన దగ్గరనేమో ఆ మధ్యన కంటిన్యూస్ కరువు పరిస్థితులు ఏర్పడి వాటర్ లెవెల్ తగ్గిపోయి ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పి రైతులను బతిమలాడుకోవడము. కొన్ని చౌడు భూములు ఉంటాయి మన దగ్గర, ఆ చౌడు భూములల్లో వరి తప్ప వేరే పంటలు వండాయి, రైతులు వేరే పంటలు వేసుకోలేక పంటలు మానుకోవడము. 4 ఎకరాలు వేసుకునే రైతు 1 ఎకరా పంట వేసుకోవడము. రబీ సీజన్కి అయితే వరి వేసుకోవద్దు అని చెప్పి దాని మీద క్రాప్ హాలిడే డిక్లేర్ చేయడము. ఇటువంటి పరిస్థితులు ఉంటుండే అప్పుడు. అయితే ఒక క్షేత్రస్థాయిలో ఇన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది పెట్టుకుంటా, రైతుల స్టార్టర్లు వీకి బిల్లుల కోసము వాళ్ళకు కనెక్షన్లు డిస్కనెక్షన్లు చేసి స్టార్టర్లు తీసుకొచ్చి ఒక సందర్భంలో రైతుల మీద కేసులు పెట్టి కొంతమంది రైతులు జైలుకు పోయారు. అవును, అప్పుడు దేవేందర్ గౌడ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. ఒక తెలంగాణ బిడ్డగా రైతులను వేసి ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజులల్లో మేము ఒకవైపు విధి నిర్వహణ, మరొక వైపు మన ప్రాంత రైతులకు మనం వేధిస్తున్నాము, మన ప్రాంత రైతుల ఉసురు మనకు తగులుతుంది కదా అని ఒక బాధ. కానీ ఆ రోజుల్లో పై అధికారుల నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు ఉండేవి? తెలంగాణ రైతు వెనుకబడిన ప్రాంతం, నీళ్లు లేవు, ఇంత దారుణం ఎందుకు వీళ్ళ పని అనే దయా జాలి
అంటే ఎట్లాంటి ఆదేశాలు వచ్చేది అంటే మీకు? అధికారులందరూ కూడా ఆంధ్ర అధికారులే కదా, ఉమ్. చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అందరూ ఆంధ్ర అధికారులే. అంతెందుకు సార్, మీరు అంటున్న డిస్కామ్లు ఏర్పడిన తర్వాత ఏపీసీపీడీసీఎల్ అని మన దగ్గర ఫస్ట్ ఒక డిస్కామ్ ఏర్పడ్డది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఏపీసీపీడీసీఎల్ పరిధి లోపల హైదరాబాద్ మహానగరము, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా దాని కింద ఉండేటి. ఇంత పెద్ద ఏరియాకు 2 జిల్లాలు రాయలసీమ తోడుండేటి, అనంతపూర్, కర్నూలు. ఈ ఈ ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా డైరెక్టర్లుగా టోటల్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఏ రోజు కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశం సగం తెలంగాణ ఉంటుంది, దాంట్లో లేదు. తెలంగాణ ఉండదు. 75% మనది, ఆదాయం మనది, ఇండస్ట్రీస్ మనయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్ లోపల జనరల్గా గ్రామాలలో అక్కడ బిల్లే కట్టారు, విపరీతమైన థెఫ్ట్ ఉంటుంది. నేను ఒక చాగలమర్రి అని ఒక మండల హెడ్ క్వార్టర్, తాలూకా హెడ్ క్వార్టర్ ఉంటుంది, రోడ్ ఎంబడి కూడా అన్ని కొండలు ఉండేవి. మన దగ్గర అంత కరెంట్ థెఫ్ట్ కూడా ఉండేది కాదు. మన దగ్గరనేమో మళ్ళీ ఇండస్ట్రీస్, రెవెన్యూ, మంచి రెవెన్యూ, కానీ మన డైరెక్టర్లు ఒక్కరు కూడా ఉండేది కాదు. సింగిల్ డైరెక్టర్ లేదు, మొత్తం ఆంధ్ర వాళ్ళే. ఒక సందర్భం లోపల లాస్ట్కి వస్తే తెలంగాణ డైరెక్టర్లను మీరు నియామకం చెయ్యరా అని చెప్పి మేము గొడవలు చేసిన తర్వాత లాస్ట్కి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బలవంతాన పుల్లారెడ్డి అనే ఆంధ్ర డైరెక్టర్ని చేసాడు. అప్పటికి అందరు ఆంధ్ర డైరెక్టర్లే ఉన్నారు, అదనంగా ఇంకో ఆంధ్ర డైరెక్టర్ పుల్లారెడ్డి ఆంధ్ర డైరెక్టర్ని వేస్తే 2-3 నెలలు అదే మింట్ కాంపౌండ్లోని కార్పొరేట్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేసి జైన్ కానివ్వలేదు ఆయనను. ఆ ఉద్యమం అప్పుడు ఆ పీక్ స్టేజ్లో ఉంది, సమాజం అంతా మాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన డ్యూటీలో జాయిన్ కానివ్వకుండా చేసి తరిమి కొట్టినాము. అప్పుడు మొట్టమొదటిసారి రఘుమారెడ్డిని డైరెక్టర్గా నియామకం. ఇక్కడ చంద్రబాబు నాయుడు రైతుల పట్ల దయార్థ హృదయంతో ఉండలేదా ఆయన? కానీ అంటే ఆయన స్పందన ఎట్లా ఉన్నది అప్పుడు తెలంగాణ రైతాంగం పట్ల? రైతాంగాన్ని ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కాకుండా వాళ్ళ పట్ల కనీస మానవతా దృక్పథంతో ప్రవర్తించలేదనే విషయం మటుకు వాస్తవం. ఎట్లా ఉదాహరణ చెప్పండి ఒకటి ఉండేవాని ఉంటే. అంటే రైతుల పట్ల ఒకవేళ ఉదారత్వం ఉంటే రైతులకు మేము 6 గంటలు కరెంట్ ఇవ్వాలి, పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు. మేము ఇచ్చే 3 గంటల కరెంటు లోపల బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఏదన్నా లైన్ ఫాల్ట్ వచ్చింది, ఎక్కడన్నా పోల్ పడిపోయింది, లేకపోతే ఒక చెట్టు కొమ్మ పడి లైన్ మీద పడింది, బ్రేక్ డౌన్ వచ్చి 1 గంట సేపు కరెంట్ పోయింది. పోతే అప్పుడు ఏమైంది, 2 గంటలు ఇచ్చినాం కదా, మిగతా 1 గంట కాంపెన్సేషన్ చేయాలి కదా. కాంపెన్సేషన్ చేయొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మాకు. ఎందుకు? ఇవ్వద్దని, అంతే. అంటే రైతులకు కరెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తలేదు కదా. ఇంకోటి సెకండు, ఇంతే కాకుండా రైతులకు 6 గంటలు కాకుండా సపోజ్ ఒక 4 రోజులు 7-7 గంటలు మేము కరెంట్ ఇచ్చినాం అనుకుందాం, లోకల్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని. ప్రతి నెలాఖరు లోపల ఎంఆర్టీ వింగ్ నుంచి ఒక అధికారులు వచ్చి వాళ్ళు ఎంఆర్టీ అంటే మా దగ్గర సబ్స్టేషన్ లోపల ప్రతి 11 kV ఫీడర్కు బ్రేకర్ లోపల ఒక మీటర్ ఉంటుంది సార్. ఆ మీటర్ లోపల మనము నెల రోజుల నుంచి, నెల కాదు మీటర్ పెట్టిన రోజు నుంచి కూడా ఏ రోజు ఎన్ని గంటలు కరెంట్ ఇచ్చినాము, సింగిల్ ఫేస్ ఎంత ఇచ్చినాము, 3 ఫేస్ ఎంత ఇచ్చినాము అనేది రికార్డు ఉంటుంది దాని లోపల. రైతులకు మేము ఇవ్వాల్సింది 3 ఫేస్ కరెంటు, రోజు మేము 6 గంటలు 3 ఫేస్ కరెంట్ ఇవ్వాలంతే. ఆ రోజులలో ఏమయ్యేదంటే మేము ఏదన్నా అక్కడ లోకల్ ఒత్తిడిని బట్టో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితిని బట్టి, పంటలు ఎండిపోతున్న ఆ స్థితిని చూసి ఎప్పుడన్నా మేము 1-2 గంటలు కరెంట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళం అనుకోండి ఉదాహరణకు. అప్పుడు ఈ డంప్ తీసేవాళ్ళు అనమాట మీటర్ల. జూన్ నెలల 30 రోజులు ఉన్నాయి సపోజ్, 30 days ఇంటూ 6 hours అంటే 180 hours సప్లై ఇవ్వాలి. డంప్ తీసినప్పుడు 190 hours వచ్చింది అనుకోండి, నువ్వు 10 గంటలు కరెంట్ ఎందుకు ఎక్కువ ఇచ్చినామని మాకు మెమోలు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రైతుల కరెంట్ ఇచ్చినందుకు అటువంటి దుర్భరమైన పరిస్థితులు. అందుకే మీకు గుర్తుండి ఉంటుంది, బషీర్బాగు కాల్పులు జరిగిన తర్వాత రైతులకు కరెంట్ ఛార్జీలు పెంచిన తర్వాత అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక సుదీర్ఘమైన లేఖ రాసి రైతులకు కరెంట్ ఛార్జీలు పెంచడము, రైతులకు తెలంగాణ రైతాంగానికి చేస్తున్న అన్యాయం పట్ల ఆయన తన యొక్క ఆవేదనను, ఆక్రోశాన్ని వెలగక్కి ఆ రోజు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 1969 ఉద్యమం కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, ఈ 2 ఉద్యమాలకు కూడా దురదృష్టవశాత్తు అది కరెంటుతో ముడిపడి ఉన్నది. 69 ఎట్లా ముడిపడి ఉన్నది? 69 లోపల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా, KTPS పాల్వంచ లోపల ఒక 4వ తరగతి ఉద్యోగిని, ఆంధ్ర ఉద్యోగిని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు.
రిక్రూట్మెంట్ చేసుకుంటే అప్పటి కేటీపీఎస్ పాల్వంచకు సంబంధించినటువంటి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా 4వ తరగతి ఉద్యోగికి కూడా తెలంగాణ వాళ్ళు పనికిరారా, దీనికి కూడా మీరు ఆంధ్ర వాళ్ళకే ఇస్తారా అని చెప్పి వీళ్ళందరూ నిరాహార దీక్ష చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమము ఆ రోజు ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని ఆ రోజులల్లా కేవలము వార్తాపత్రికలు రేడియోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్న ఆ రోజులల్లా ఒక నెల రోజుల లోపలనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అగ్గిలాగా అంటుకున్నది తెలంగాణ ఉద్యమం. జనవరి 22వ తారీఖు 1970 రోజు మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట లోపల పోలీస్ స్టేషన్ ఎదురుగా కాల్పులు జరిగినాయి. అక్కడ లలితా భవన్ అని ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పక్క సందు లోపల 2 విద్యార్థులు పారిపోతుంటే పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిగితే భీమని శంకర్, సారా కృష్ణ అని 2 విద్యార్థులు అమరయ్యారు. తెలంగాణ తొలిదశ ఉద్యమం లోపల మొట్టమొదటి కాల్పులు జరిగి మొట్టమొదట అమరులైనటువంటి వాళ్ళు మా సదాశివపేటకు చెందినటువంటి 2 విద్యార్థులు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమము 369 మంది అఫీషియల్గానే అమరులయ్యారు. ఆ రకంగా మొదటి ఉద్యమం అట్లా, రెండోది కరెంటు కాల్పులు, హైదరాబాద్ బషీర్బాగ్ కాల్పులు ఇట్లా. అందుకే మేము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మా ఎలక్ట్రిసిటీ జేఏసీ అప్పుడు ఒక పిలిపిచ్చింది. అప్పుడు రఘు, శివాజీ వీళ్ళందరూ కూడా మా తెలంగాణ నాయకులు, వీళ్ళందరూ జాక్ నాయకులు అప్పుడు ఏమిచ్చారంటే వీళ్ళకందరికి కూడా సకల జనుల సమ్మె చేసిరు కదా. అప్పుడు వీళ్ళొక పిలిపించినాం అనమాట. ఏంటంటే మనం కరెంటు బంద్ పెడితే మన రైతులు నష్టపోతారు, రైతుల పంటలు నష్టపోతాయి. మనం కరెంటు బంద్ పెట్టద్దు, కరెంట్ ఎక్కువ ఇవ్వాలి. ఇంకా నాన్ కోఆపరేషన్ టు ఫార్మర్స్, నాన్ కోఆపరేషన్ టు గవర్నమెంట్. ప్రభుత్వానికి మనము సహాయ నిరాకరణ ఎట్లా చేయాలి, 1-2 గంటలు కరెంట్ ఎక్కిద్దాం, మన రైతులు అట్లనే. అంటే మాకు అప్పటికి ఆ కసి ఉందన్నమాట. 6 గంటల కరెంటుతోని ప్రజలను వేధిస్తున్నాం మేము. అందుకని చెప్పి ఆ సకల జనుల సమ్మె పీరియడ్లో 1-2 గంటలు కరెంట్ ఎక్కించినాం రైతులకు. 3 ఫేజ్ సప్లై ఇచ్చినాం. 42 రోజులు ఇచ్చినాం. ఎట్లా తెలంగాణ అనివార్య పరిస్థితులు కదా. అవును. ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం తీసుకున్నప్పుడు కేసీఆర్ విద్యుత్తు కొనుగోలు చేయడం, దానిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేయడం, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కరెంట్ ఏమిటి, కష్టాలు ఏమిటో తెలిసింది బషీర్బాగ్ వరకు వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అన్నారు కదా, నిజంగా నా ఒక ఒప్పందాల్లో గందరగోళం జరిగిందా ఏంటి? అంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక డిస్పరేట్ సిచ్యువేషన్లో ఉంది తెలంగాణ. మీకు అందరికీ బాగా తెలిసిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికంటే ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి అస్త్రంగా ఏం చూపెట్టిండంటే, తెలంగాణ ఏర్పడితే అంధకారం అయిపోతుంది, తెలంగాణ ఏర్పడడం వల్ల నష్టం మాకు కాదు మీకు అని అన్నాడు. అని ఆ రోజు ఆయన ఒక పటం చూపెట్టి అన్నీ చూపెట్టింటే ఇట్లా అని. ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్, మన దగ్గర ఏం జనరేటింగ్ స్టేషన్స్ లేవు కదా. యాక్చువల్గా అక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, బొగ్గు గనులు ఆంధ్రాలో లేవు, కానీ థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ ఆంధ్రాలో కట్టుకుంటారు. అవును, విజయవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టుకుంటారు, నెల్లూరులో కట్టుకుంటారు, కడపలో తీసుకుపోయి ముద్దనూరులో కట్టుకుంటారు, కానీ తెలంగాణలో మట్టుకు పవర్ ప్లాంట్లు కట్టారు. మనకు అప్పటికి కేటీపీఎస్ మాత్రము ఉండేది. అయితే ఒకటి ఏమైందంటే సార్, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము కేవలం 7,778 మెగావాట్లు. 2014 జూన్ 2 నాటికి ఓకే తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఒక్క చిన్న విషయం చెప్తా, కరెంట్ ఈజీగా అర్థం కానీ. కరెంట్ డిపార్ట్మెంట్ లోపల 3 వింగ్స్ ఉంటాయి సార్. ఒకటి ఉత్పత్తి, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్. ఉత్పత్తి అంటేనేమో మనకు థర్మలు, హైడలు, లేకపోతే సోలారు, ఇవన్నీ కూడా ఉత్పత్తి కేంద్రాలు. ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి కరెంటును లో వోల్టేజ్లో ఉత్పత్తి అవుతుంది, దాన్ని హై వోల్టేజ్లో కన్వర్ట్ చేసి మనం పెద్ద పెద్ద టవర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ టవర్ లైన్స్ ద్వారా వాటిని ప్రసారం చేసి పెద్ద పెద్ద సబ్స్టేషన్స్కు తీసుకొస్తాం. 400, 220, 132 kV సబ్స్టేషన్స్కు తీసుకొస్తాం. ఇవి ట్రాన్స్కో పరిధిలో ఉంటాయి. ఈ టవర్ లైన్స్, EHT లైన్స్ 400, 220, 132 kV సబ్స్టేషన్స్ ట్రాన్స్కో పరిధిలో ఉంటాయి. ఈ జనరేటింగ్ స్టేషన్స్ బొగ్గుతోని ఉత్పత్తి చేసిన, లేకపోతే హైడల్ పవర్ స్టేషన్స్ జస్ట్ లైక్ నాగార్జున సాగర్, లేకపోతే శ్రీశైలం, ఇవన్నీ కూడా జెన్కో ఆధ్వర్యంలో ఉంటాయి. తర్వాత ఈ EHT సబ్స్టేషన్స్కి వచ్చిన తర్వాత 132 kV సబ్స్టేషన్లో నుంచి దాన్ని 33 kV కిందకి స్టెప్ డౌన్ చేస్తాం వోల్టేజ్ను.
చేసి తీసుకొని వచ్చి మనకు అక్కడక్కడ మండల కేంద్రాలలో పెద్ద పెద్ద గ్రామాలలో ఉండే సబ్స్టేషన్స్ ఉంటాయి కదా సార్ 33/11 కేవీ సబ్స్టేషన్స్, అక్కడి వరకు వాటిని తీసుకొస్తాం అనమాట. ఈ 33 కేవీ నుంచి డిస్కమ్ పాత్ర మొదలవుతుంది. ఈ 33 కేవీ సబ్స్టేషన్ నుంచి వచ్చినట్టు ఇది 132 కేవీ నుంచి వచ్చినటువంటి 33 కేవీ లైన్ 33 కేవీ సబ్స్టేషన్లో 11 కేవీ కింద మళ్ళీ కిందికి తీసుకొస్తాం, వోల్టేజ్ను స్టెప్ డౌన్ చేస్తాం. తీసుకొచ్చి ఈ 11 కేవీ లైన్లను తీసుకొని వచ్చి మన గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ మనం ఇండ్లలో వాడుకునే వోల్టేజ్ 430 వోల్టేజ్కు స్టెప్ డౌన్ చేసి ఇండ్లల్లో ఇండస్ట్రీస్కి ఇస్తామన్నమాట. ఇది వ్యవస్థ. ఒకటి డిస్కమ్. ఈ డిస్కమ్ వాళ్ళకి మాత్రమే ప్రజలతోని నేరుగా సంబంధాలు ఉంటాయి. ట్రాన్స్కో వాళ్ళేంది జనరేట్ చేసిన దాన్ని తీసుకొని వచ్చి డిస్కమ్కి ఇస్తారు. వీళ్ళ వ్యాపారం అంతా వరకు పరిమితం. జెన్కో వాళ్ళేమో కేవలం ఉత్పత్తి చేస్తారు. అయితే మీరు అన్నది ఏంటంటే అప్పుడున్న పరిస్థితులల్లో మన దగ్గర 7778 మెగావాట్స్ మన జనరేటింగ్ కెపాసిటీ. ఆ తెలంగాణ ఏర్పడంగానే చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, 6 మండలాలు తీసుకోవడమే కాకుండా సీలేరు కూడా వెళ్ళిపోయింది. మనకు 6 మండలాలతో పాటు సీలేరు వెళ్ళిపోయింది. అది 400 మెగావాట్స్ వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేసిండు, అప్పటి వరకు మనుగడ లోపల ఉన్నటువంటి పీపీఎల్ అన్ని క్యాన్సిల్ చేసేసిండు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లో మనకు వచ్చే వాటా కూడా ఇవ్వనేసిండు. మన దగ్గరనేమో ఒక భయం ఏముందంటే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ రైతాంగానికి కరెంట్ ఇచ్చుకొని కాపాడుకోగలుగుతామా లేదా అన్న ఒక భయాందోళనలు మట్టుకు అందరికి ఉండే, ఇంక్లూడింగ్ మాకు. పోరాటం చేసినాం, అది ప్రజలలో మళ్ళా నెగటివ్కు దారి తీస్తుందా అన్న భయం ఉండే. అయితే ఈ కండిషన్స్ లోపల ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగావాట్స్, మన మ్యాక్సిమం డిమాండ్ కేవలం 6666 మెగావాట్లు. ప్రతి రోజు 124 మిలియన్ యూనిట్ల కరెంటు మనం వాడుకునే వాళ్ళం, డైలీ యూసేజ్. ఇది అప్పుడు ఉన్నటువంటి స్థూలంగా అవుట్. ఇది తర్వాత ఈ ట్రాన్స్కో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కేవలం 6 400 కేవీ సబ్స్టేషన్సే ఉండే సార్. కేవలం 6 400 కేవీ సబ్స్టేషన్స్ అంతే తెలంగాణ మొత్తం మీద. తెలంగాణ మొత్తానికి కలిపి ఒక స్టోర్ కూడా, ట్రాన్స్కో స్టోర్ కూడా హైదరాబాద్లో తప్ప వేరే జిల్లాలలో లేదు. మళ్ళీ ఆంధ్రాలో అంతటి ఉండే, వైజాగ్లోటి, విజయవాడలోటి, తిరుపతిలోటి అట్లా అంతటి పెట్టుకున్నారు వాళ్ళు. మన దగ్గర స్టోర్స్ కూడా లేవు ఉమ్మడి రాష్ట్రం లోపల. ఇక్కడ ఇంకొక విషయం చెప్తే ఆ రోజు మన పరిస్థితి తెలుస్తుంది అనమాట, నెట్వర్క్ ఎట్లుందనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఎల్లంపల్లి దగ్గర అంట, నేను మంచిర్యాల ఎల్లంపల్లి దగ్గర ఒకటి అప్పుడు పెద్ద వరదలు వచ్చి ఏదో ఒక టవర్ పడిపోయింది సార్, ఈహెచ్టీ టవర్ పడిపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం 10 రోజులు చీకట్లు ఉన్నది. ఒక్క టవర్ పడిపోతే అందులోపల ఈస్ట్ ఆదిలాబాదు, నేను ఒక మిత్రుడు చెప్పబట్టిండు, 21 డేస్ డార్కులు ఉందంట. అవన్నీ ట్రైబల్ ప్రాంతాలు, నెగ్లెక్టెడ్, దేనికి ఆల్టర్నేట్ సోర్స్ లేదు. ఈరోజు ఒక గ్రామానికి కరెంటు పోయిందంటే, ఒక సబ్స్టేషన్కు కరెంటు పోయిందంటే 3 దిక్కుల నుంచి ఆల్టర్నేట్ సోర్స్ ఉండాలి, మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. అటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏం లేవు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకు చెప్తా. అయితే 400 కేవీ సబ్స్టేషన్స్ 6 ఉంటే తెలంగాణ రాష్ట్రం లోపల మనము ఈరోజు 30 400 కేవీ సబ్స్టేషన్స్ కట్టుకున్నాం 30కి. అదే రకంగా 220 కేవీ సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 సబ్స్టేషన్స్ ఉన్నాయి ఈరోజు మనకు. అంటే డబుల్ సబ్స్టేషన్స్. 70 ఏళ్లలో వాళ్ళు 6 సబ్స్టేషన్లు కడితే మనము 30 సబ్స్టేషన్లు కట్టుకోగలం, 24 సబ్స్టేషన్లు యాడ్ చేసుకోగలిగిన 10 ఏళ్లలో, జస్ట్ 10 ఇయర్స్ లోపల. అదేవిధంగా 132 కేవీ సబ్స్టేషన్స్ 176 ఉంటే 251 చేసుకున్నాం సార్. 33/11 కేవీ సబ్స్టేషన్స్ 21/38 ఉంటే 2138 ఉంటే 3210 సబ్స్టేషన్స్ కట్టుకున్నాం. అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ 3272 ఉంటే 5690 ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం. ఇక్కడ రైతులకు ఇంతకుముందు చెప్పిన నేను, ట్రాన్స్ఫార్మర్ ఒక రైతుకు, అగ్రికల్చర్ రైతుకు ఏదన్నా ఎమ్మెల్యేనో ఎవరో కష్టపడి మంత్రికో ఎవరినో బతిమలాడుకొని ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తే ఆ రైతులు ఓ విజయోత్సవంతో పోతుండే గ్రామంలో ఆ ట్రాన్స్ఫార్మర్ను ట్రాక్టర్ వేసుకొని పోయేటోళ్ళు. అటువంటిది 4,60,000 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఈరోజు మన దగ్గర 8,60,000 ట్రాన్స్ఫార్మర్లు, 9 లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు. అదేవిధంగా 19 లక్షల కనెక్షన్లు ఉండే సార్ అగ్రికల్చర్, ఈరోజు 29 లక్షల కనెక్షన్లు. 10 లక్షలు పెరిగిందా? 10 లక్షల కనెక్షన్లు పెరిగినాయి, సంవత్సరంకు 1,00,000 కనెక్షన్లు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల, నేను అంటున్నా, మీరు చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక అని అడిగారు,
చంద్రబాబు నాయుడు వ్యతిరేకం లేదు, రైతులకు ఏమన్నా చేసిండా అన్న? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంకు సంవత్సరంకు 50,000 టార్గెట్ ఇస్తుండే సార్ అగ్రికల్చర్ కనెక్షన్స్కు. సంవత్సరంకు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద 50,000, ఒక సంవత్సరం 1,00,000 కనెక్షన్లు ఇస్తుండే. అంటే జిల్లాకి ఎన్ని కనెక్షన్లు వస్తాయి? ఆనాడు 23 జిల్లాలు అంటే ఒక మండలంకు 10-20 కనెక్షన్లు రాకుండే. సంవత్సరం మొత్తం మీద 10 మంది రైతులకు కనెక్షన్ ఇవ్వాలంతే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే 4 రోజులలో రైతుకు కనెక్షన్ వస్తుంది. అంతే. ఈరోజు దరఖాస్తు పెట్టుకుంటే రైతుకు 4 రోజులలో మనం కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరేషన్ 7,778 మెగావాట్ చెప్పినా కదా సార్. ఈరోజు మన జనరేషన్ కెపాసిటీ 23,000 మెగావాట్లు. 23,000 మెగావాట్లు. ఈరోజు మన డిమాండు 6,666 మెగావాట్ల నుంచి ఈరోజు 18,000 మెగావాట్లకు చేరుకున్నాం. అంత డెవలప్మెంట్. ఈరోజు ఇదే సందర్భంగా నేను చెప్తున్నా, మీరు అన్నారు కాబట్టి, ఆ రోజు రాష్ట్రం మొత్తం డిమాండ్ ఏదైతే 6,000 మెగావాట్లు ఉన్నదో ఈరోజు కేవలం కాళేశ్వరంకు మనం పెట్టుకున్నటువంటి పంపుల కెపాసిటీ 5,000 మెగావాట్లు. ఒక్క కాళేశ్వరానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కదానికి. అంటే రాష్ట్ర ఆవిర్భావం నాడు ఉన్నదానికంటే కొంచెం తక్కువ అంతే. అంటే ఆ రకంగా అభివృద్ధి చేసుకోగలిగినాం. స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, ఇంజనీర్లు, తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడి చేసుకున్న వ్యవస్థ ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే తెలంగాణకు ఆంధ్రకు సంబంధించినటువంటి 1,250 మంది ఆంధ్ర ఇంజనీర్లను రిలీవ్ చేసేసారు ప్రభుత్వం. అవును, రిలీవ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టినోళ్ళు కాదు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళందరినీ రిలీవ్ చేశారు. రిలీవ్ చేసిన తర్వాత 1,250 మంది ఆంధ్ర ఇంజనీర్లు రిలీవ్ చేసినాక కూడా తెలంగాణ అటువంటి అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఎట్లా సాధ్యమైంది ఈ ప్రగతి? అంటే తక్కువ 10 మామూలు విషయం కాదు అది. 10 సంవత్సరాలలో 7,500 ఇన్స్టాల్ కెపాసిటీ నుంచి అది 23,000 వరకు. అప్పటి ప్రభుత్వము, యాజమాన్యాలు, అప్పుడు వాళ్ళు కేటాయించినటువంటి నిధులు, వాళ్ళకు ఉన్నటువంటి విజన్, ఇవన్నీ కూడా కారణమే కదా సార్. అంటే కేసీఆర్ అంతే కదా సార్. మరి ఎందుకు కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ రంగానికి చాలా పెద్ద పీట వేసారు, అందులో అనుమానమే లేదు. ద స్టాటిస్టిక్స్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. మరి చాలా ఆరోపణలు సార్. ఆరోపణల విషయం పక్కకు పెట్టండి. 6 గంటల కరెంటు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మండల హెడ్ క్వార్టర్లలో 6 గంటల కరెంటు కట్టుంటుండే, జిల్లా కేంద్రాలలో 4 గంటల కరెంటు కట్టుంటుండే, హైదరాబాదు సిటీలో కూడా 2 గంటల కరెంటు ఉంటుండే. కరెంటు కట్టగాని రోజే లేదు. మళ్ళా పరిశ్రమలకు వారంకు 2 రోజులు పవర్ హాలిడే ఇచ్చినాం సార్. నేను అప్పుడు మేడ్చల్ ఏడీగా పనిచేస్తున్నా. పరిశ్రమల యజమానులు నన్ను అడిగేటోళ్ళు, సార్ 1 గంట కరెంట్ ఇవ్వండి సార్, మా దగ్గర లేబర్ ఉంటారు కదా, ఇండస్ట్రీ ప్రెమిసెస్లోనే లేబర్ ఉంటారు కదా, మేము 1 గంట సేపు బోరు నడిపించుకుంటాము, వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవని అడిగేటోళ్ళు. 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చేటోళ్ళం. ఆ రోజుల నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చేసినాము? కరెంటే పోదు అసలు. కరెంటే పోవడం లేదు. అదొక అచీవ్మెంటే కదా. మామూలు నా జీవితాశయం. ఇంత ఇబ్బంది పెట్టిన మనం రైతులకు ఇంత ఉసురు పోసుకున్నాము, రైతులకు ఇంత కష్టాలు పెట్టినాము, రైతులను ఇంత బాధపడుతుంటే కూడా మనం మౌనంగా రోధించినాము. మనం ఈ రైతులకు మంచి కరెంట్ ఇవ్వగలుగుతామా, దాన్ని చూస్తానా అని నేను అనుకున్నాం. అయితే బిగినింగ్లో ఏమైందంటే ముఖ్యమంత్రి గారికి కూడా అప్పుడు నమ్మకం లేదు కేసీఆర్కు. అంటే 24 గంటల కరెంట్ ఆయనకు ఐడియా లేదు. సార్ ఏం చేశారంటే ఫస్ట్ 9 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. 9 గంటల కరెంట్ ఇవ్వాలంటే అప్పటికి ఫీడర్లన్నీ ఓవర్లోడ్ అనమాట సార్. ఒక ఫీడర్ మీద మీరు 9 గంటలు కరెంట్ ఇవ్వాలంటే మనకు డే 12 అవర్స్ ఉంటుంది. అంటే అన్ని ఫీడర్లు పగలు ఏదో ఒక టైంలో ఓవర్ల్యాప్ అవుతాయి. అప్పుడు సబ్స్టేషన్ల కెపాసిటీ సరిపోదు. అర్థమైంది కదా. సబ్స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోదు. ప్రతి సబ్స్టేషన్ను డబుల్ కెపాసిటీ పెంచాల్సి వచ్చింది. ప్రతి సబ్స్టేషన్ను ఫీడర్లన్నీ బైఫర్కేషన్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చేసి 9 అవర్స్ కరెంట్ ఇద్దామని డిసైడ్ చేసేసరికి ఈ జనరేషన్ పెంచుకోవడము, మన విద్యుత్ రంగం లోపల పరిస్థితులు మెరుగుపడడము, 2014 మనకు జూన్ 2 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 6 మంత్స్కే డొమెస్టిక్ సెక్టార్కు పవర్ కట్ అనేది బంద్ అయిపోయింది. 2018 జనవరి 1 నుంచి అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ కూడా 24 అవర్స్ సప్లై అనౌన్స్మెంట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు ఉచిత కరెంట్ ఉచితము. ఉచితము 24 గంటలు. 24 గంటలు వాడరు, కానీ అవైలబిలిటీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వద్దని చెప్పారు కదా, పెద్ద ఆందోళన వచ్చింది మాకు ఇంత కరెంట్ పీక్ లోడ్ అవర్స్లలో జనరల్గా ఏమవుతుందంటే సార్, మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 6 to 10 పీక్ లోడ్ మనకు. ఎందుకంటే ఇండస్ట్రీస్ అవును. ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కమర్షియల్ సర్వీసెస్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఆ టైంలో నడుస్తాయి. కాబట్టి ఆ టైంలో రైతాంగానికి ఆ టైం ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది అనేది ఒక ఉద్దేశము. కాకపోతే రైతాంగము మట్టుకు అదొక డ్రీమ్ కమ్ ట్రూ అనమాట నాకైతే ఈ వరకు. ఎందుకంటే నేను మన తెలంగాణ రైతాంగానికి నేను సర్వీసులో ఉండగానే 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి డిపార్ట్మెంట్ వచ్చినందుకు నేను రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కూడా క్వాలిటీ కరెంట్. అడిగిన ఎంబడే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడము, అడిగిన ఎంబడే కరెంట్ ఇచ్చేయడము కూడా ఊహించలేదు. దాంతోపాటు ఇండస్ట్రియల్ సెక్టార్ కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా తెలంగాణ, హైదరాబాద్ ఒక డెస్టినేషన్ లాగా అయిపోయింది. ఎందుకంటే పవర్ మంచిగా ఉన్నది, డిపార్ట్మెంట్ బాగున్నది. రీసెంట్గా కూడా నాకు ఒక ఇండస్ట్రియలిస్టులు నాతో షేర్ చేసుకుంటున్నారు, వేరే రాష్ట్రాల కంటే తెలంగాణ లోపల కరెంట్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్సు లేకపోతే గవర్నెన్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఈజీ అప్రోచ్, ఈజీ పని కావడం చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ మధ్యన ఆ సింగిల్ విండో తీసుకొని రావడము, టీఎస్ఐ పాస్ అవి తీసుకొచ్చారు కదా సార్ కొన్ని. టీఎస్ఐ పాస్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులలో మనం ఫీజిబిలిటీ ఇచ్చేసేయాలి. వాళ్ళు డబ్బులు కడితే 1 month లోపల కరెంట్ ఇవ్వాలి, ఇవ్వకుంటే మాకు పెనాల్టీ వేసేవాళ్ళు అనమాట. 1 week లోపల ఫీజిబిలిటీ మేము ఇవ్వకపోతే వారంకు 1000 రూపాయలు మీకు పెనాల్టీ వేస్తామని రూల్ పెట్టారు అనమాట ఉద్యోగస్తులు. అంటే ఎంత వేగంగా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి అదొక టాక్టిక్స్. కానీ ఇప్పుడు ప్రత్యేక రైతు డిస్కమ్ అవసరమా? ఇప్పుడు చెప్పండి, దాని బ్యాక్గ్రౌండ్ చెప్పి. కరెక్ట్ సార్. ప్రత్యేక రైతు డిస్కమ్ అనేది అదొక ఆలోచన. మరి ఎందుకోసము ప్రభుత్వం తీసుకున్నది? ఇప్పుడు రీసెంట్గా లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి కండిషనల్ లైసెన్స్ ఇచ్చారు అనుకోండి. కాకపోతే రైతు డిస్కము, ప్రత్యేక రైతు డిస్కము ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేయదలుచుకున్నారో ఆ విధి విధానాల పట్ల నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి సార్. ఎందుకోసం అంటే రైతు డిస్కమ్ పరిధి లోపల కేవలము రైతులు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కనెక్షన్స్, మున్సిపల్ వాటర్ సప్లై కనెక్షన్స్ అని తీసుకొచ్చారు. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా అగ్రికల్చరు అండ్ మిగతా కనెక్షన్స్ అన్నీ కూడా ఫ్రీ కన్జ్యూమర్సు లేకపోతే ప్రభుత్వ ఆధీనంలోని కనెక్షన్స్ అంతే. వీటి లోపల ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ కానీ అంటే హయ్యర్ టారిఫ్ పే చేసే కన్జ్యూమర్స్ ఎవరు కూడా ఇందు లోపల లేరు. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 లక్షల మంది వ్యవసాయదారులను కేవలం కేటగిరీని బేస్ చేసుకొని సెపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కంలకు బదులుగా ఇంకా 2 డిస్కంలు అదనంగా మీరు ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదు. ఫర్ బెటర్ సర్వీసు, బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసము మీరు ఇంకొక 2 డిస్కంలు ఏర్పాటు చేయండి, అభ్యంతరం లేదు. కానీ రైతులను ఒక్కరినే మీరు సెపరేట్ చేసి సర్వీస్ ఏ రకంగా ఇవ్వగలుగుతారు అనేది నా క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ఒక గ్రామం ఉన్నది, మీరు కూడా గ్రామం నుంచి వచ్చారు. గ్రామం ఉన్నది, గ్రామంకు అగ్రికల్చర్ పొలాలకు ఒకటే ఫీడర్ ఉంటుంది, ఫీడర్ ఒకటే ఉంటుంది. అయితే అగ్రికల్చర్కు వేరే లైన్మెను, ఇండ్లకు వేరే లైన్మెన్ అవుతారు. ఇప్పుడు ఇంటి కనెక్షన్లు చూసే లైన్మెన్ వేరే అవుతాడు, అగ్రికల్చర్ సర్వీస్లకు చూసే లైన్మెన్ వేరే అయిపోతాడు, దీనికి ఏఈ వేరే అయిపోతాడు, దానికి ఏఈ వేరే అయిపోతాడు. వీళ్ళ మధ్యన సమన్వయం ఏర్పడదు. ఇప్పుడు మీ దగ్గర మీకు అగ్రికల్చర్ కనెక్షన్ ఉంది, మీరు అగ్రికల్చర్ కనెక్షన్ దగ్గర మీకు కరెంటు సమస్య వచ్చింది, స్టార్టర్ కార్డ్ ఏమన్నా అయింది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మీరు ఒక ఏఈని అప్రోచ్ కావాలి. అదే మీ దగ్గర ఇంటి దగ్గర కరెంటు ప్రాబ్లం వచ్చినా లేకపోతే మీ పరిశ్రమ దగ్గర ప్రాబ్లం వచ్చినా ఇంకొక ఏఈనాటే అప్రోచ్ కావాలి. ఈ విధానం కరెక్ట్ లేదు. అంటే పని విభజన అయితే ఇంకా సులభం అనుకోవచ్చు. పని విభజన సులభం కానీ ఫీడర్ల విభజన జరిగిలేదు కదా, ఫీడర్ల విభజన జరిగిలేదు. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మండలానికి ఒక ఏఈ అవైలబుల్ ఉన్నాడు, ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ అవైలబుల్ ఉన్నాడు. రైతు డిస్కమ్ 3 అంశాలను దీని లోపల ప్రధానంగా మనం ఒక 2 నిమిషాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి, డిస్కమ్ ఏర్పాటు లోపల ఫైనాన్షియల్గా కానీ
ఫీల్డ్ లెవెల్లో కానీ టెక్నికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, వినియోగదారుల కోణం లోపల ఈ 3 కోణాలలో కూడా దీని లోపల నాకు సానుకూల అంశాలు కనబడడం లేదు. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా అంటే కేవలము రూపాయి చెల్లించని ఫ్రీ వినియోగదారులు, మిగిలిన లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే మిషన్ భగీరథ, అవి కూడా కేవలం గవర్నమెంట్ సబ్సిడీ లేకపోతే గవర్నమెంట్ ఫండింగ్ మీద ఆధారపడి బిల్లులు పే చేసే వాళ్ళు మాత్రమే అందులోపల ఉన్నారు. జనరల్గా ఒక డిస్కమ్ లోపల ఏం జరుగుతుందంటే సార్, ఒక క్రాస్ సబ్సిడీ అన్న ఒక వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ కన్జ్యూమర్సు, కమర్షియల్ కన్జ్యూమర్సు అంటే వాణిజ్యము, మాల్సు, షాప్సు, సినిమా హాల్సు, ఇటువంటి వాళ్ళకందరికీ కూడా టారిఫ్ హై ఉంటుంది. డొమెస్టిక్కు తక్కువ ఉంటుంది, అగ్రికల్చర్కు ఫ్రీ ఉంటుంది, ఇండస్ట్రీకి కూడా 8 రూపాయలు 10 రూపాయలు ఇట్లా టారిఫ్ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ ఎక్కువ కట్టిన డబ్బులను క్రాస్ సబ్సిడీ రూపం లోపల ఈ సబ్సిడైజ్డ్ కన్జ్యూమర్లకు లేకపోతే ఫ్రీ కన్జ్యూమర్లకు మళ్లించే విధానం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ డిస్కమ్ లోపల కేవలం ఫ్రీ కన్జ్యూమర్స్ను గవర్నమెంట్ కన్జ్యూమర్స్నే పెట్టారు అన్నప్పుడు మీకు క్రాస్ సబ్సిడీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ కంపెనీ సెపరేట్ అయిపోయింది కదా, అదొకటి. సెకండ్ ఏంటంటే కేవలము ట్రాన్స్ఫార్మర్సు కనెక్షన్స్, ఎల్టీ ట్రాన్స్ఫార్మర్సు కనెక్షన్స్ మాత్రమే సెపరేట్ చేస్తున్నారు. సెపరేట్ చేసినప్పుడు ఏమవుతున్నదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 లక్షల కన్జ్యూమర్లకు 5,22,000 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఒక 2,50,000 కిలోమీటర్ల లైన్స్ ఉంటాయి సార్, ఎల్టీ లైన్స్. వీటిని సెపరేట్ చేసి 2,50,60,000 కిలోమీటర్లు లైన్స్ ఉంటాయి. 5,22,000 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్లను సెపరేట్ చేస్తున్నారు. సెపరేట్ చేస్తే ఏమవుతుందంటే 11 kV అనేది సెపరేట్ కాలేదు. ఈ 11 kV బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కు ఇప్పుడు ఉన్నటువంటి డిస్కమ్కు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ వరకు పని చేసుకొని వెళ్ళిపోతారు. ఈ అగ్రికల్చర్కు సంబంధించినటువంటి సిబ్బందిని వీళ్ళు సెపరేట్గా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి మధ్యన సమన్వయం ఉండదు. 5,22,000 ట్రాన్స్ఫార్మర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 మండలాలకు కేటాయించినటువంటి సిబ్బంది చాలా తక్కువ ఉంది. కేవలం 2,000 మంది సిబ్బందినే కేటాయించారు. అందులోపల 1000 మంది మాత్రమే పోలెక్కి పనిచేసే స్టాఫ్ అనుకోండి, కార్మికులు కానీ ఈ సిబ్బంది. అంటే మండలానికి ఒక మనిషి వస్తున్నాడు, లేకపోతే ఒక 1.5 మనిషి వస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి 20-30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఈరోజు ప్రతి మండలానికి. అటువంటి ప్లేస్ లోపల మీరు కేవలం ఒక 2 మనుషుల్ని మాత్రమే ఇచ్చి ఆ మండలం మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందా? అది ఒకటి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు డిస్కమ్ టేకప్ చేస్తున్నది. రేపు పొద్దున్న అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎవరు రిపేర్ చేయాలి? మళ్ళీ ఇదే డిస్కమ్ రిపేర్ చేయాలి, లేకపోతే నువ్వు సెపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాలి. ఈరోజు కొత్త కనెక్షన్స్ వీటిని ఇవ్వడానికి కస్టమర్ సర్వీస్ సెంటర్స్ అని మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అగ్రికల్చర్ కన్జ్యూమర్స్కు కరెంట్ ఇవ్వడానికి ఏం చేయాలి? ఇదే కస్టమర్ సర్వీస్ సెంటర్ను వాడుకోవాలి, లేకపోతే ఇంకొక అడిషనల్గా కస్టమర్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాలి. వీళ్ళు ఈ రైతులకు కావాల్సినటువంటి మెటీరియల్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్, పోల్లు, వైర్లు ఇవ్వడానికి కూడా సెపరేట్ స్టోర్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ స్టోర్ను వాడుకోవాలి. సెపరేట్ స్టోరు, సెపరేట్ ఎస్పీఎం సెంటరు, సెపరేట్ కస్టమర్ సర్వీస్ సెంటరు, సెపరేట్ స్టాఫు, ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్గా బర్డన్ అవుతుందా, మంచి అవుతుందా? ఉన్న కనెక్షన్స్ కదా ఇప్పుడున్న వ్యవస్థనే. ఈరోజు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మీకు పెద్దగా రైతుల నుంచి కాంప్లైంట్స్ లేవు. ఎప్పుడన్నా ట్రాన్స్ఫార్మర్స్ రీప్లేస్మెంట్ లోపల లేట్ అవుతున్నది, లేకపోతే అక్కడక్కడ అడపాదడపా కొంచెం బ్రేక్ డౌన్ లోపల బ్రేక్ డౌన్స్ అటెండ్ చేయడం చాలా తక్కువ. గతంతో పోలిస్తే అసలు సమస్యనే కాదు. లేకపోతే ఒకప్పుడు ఏదో ఒక దగ్గర రాస్తారోకోనో రోడ్డు ఎవ్రీడే ఉండేది, సబ్స్టేషన్ ముట్టడి ఉండేది, ప్రదర్శనలు ఉండేది. అధికారులకు ఈ రోజు ఎక్కడ కూడా లేవు. ప్రశాంతమైన వాతావరణంలోనే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ డిస్కమ్ను సెపరేట్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆస్తుల విలువ కేవలం 4,925 కోట్లు, వాళ్ళకి ఇస్తున్నటువంటి అప్పులు 26,000 కోట్లు. ఇంకోటి రేపు పొద్దుగాల ఒక పెద్ద న్యాచురల్ కెలామిటీ వస్తుంది, ఒక పెద్ద గాలివాన వస్తుంది. గతంలో ఒకసారి జరిగింది ఒరిస్సా లోపల. ఒక పెద్ద న్యాచురల్ కెలామిటీ వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, పోల్లు, వైర్లు, ఈర్లు అన్నీ ఎక్కడికక్కడ పడిపోతే ఆ ప్రైవేటు డిస్కమ్ నేను చేయని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మనం సెపరేటు డిస్కమ్ రైతు డిస్కమ్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఏదన్నా అనుకోని ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి నిధులు ఉండేవి కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడాలి, లేకపోతే వేరే డిస్కమ్ మీద ఆధారపడాలి. ఈరోజు డిస్కమ్స్ సెల్ఫ్ రిలయన్స్ ఉన్నాయి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా భారతదేశం లోపల అత్యుత్తమైన డిస్కమ్లలో మన ఈ రెండు. మన రేటింగ్లలో తక్కువ వచ్చిందనేది అది వేరే విషయం. రేటింగ్లలో AT&C లాసెస్ చూస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ర్యాంకింగ్ తక్కువ ఉన్నది. కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్లలో మనము మిగతా అన్ని రాష్ట్రాల కంటే, చాలా రాష్ట్రాల కంటే ఎక్సెప్ట్ గుజరాత్ అటువంటి 1-2 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల కంటే మెరుగున్నాం మనం. మన పర్ఫార్మెన్స్ కూడా చాలా మెరుగు, అంటే పనితీరు బాగుంది. పనితీరు చాలా బాగున్నది. పనితీరు బాగున్నది, సప్లై కండిషన్స్ బాగున్నాయి, యావరేజ్ సప్లై కండిషన్స్ బాగున్నాయి, కన్జ్యూమర్ సర్వీసింగ్ బాగున్నది, అన్ని రకాలుగా బాగున్నది. రైతులు కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు పొద్దున ఈ ప్రయోగం ఒకవేళ నిజంగానే మీరు రైతు డిస్కమ్ చేయాలని అనుకుంటే, నిజంగానే ఒకవేళ రైతు డిస్కమ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక జిల్లాను తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేసి చూడండి. దాని సాధక బాధకాలు అర్థమవుతాయి, ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలుస్తాయి మీకు. మేము ఒక 35 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థ లోపల పనిచేస్తున్నటువంటి నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు అన్బండ్లింగ్ అయిన తర్వాత ఏపీఎస్సీబీని జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లుగా విడదీసిన తర్వాత ట్రాన్స్కోకు డిస్కమ్కు మధ్యనే సమన్వయం కొరవడుతున్నది అప్పుడప్పుడు. మరి అటువంటప్పుడు ఈ డిస్కమ్కు ఆ డిస్కమ్కు ఎందుకు బాధ్యత ఉంటుంది? ఒక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, పక్క డిస్కమ్ ఆయన అటెండ్ చేయడు కదా. ఆ రైతు డిస్కమ్ ఆయననే అడుగుమంటాడు రైతులకు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతుంది, ఈ డిస్కమ్ ఉంటేనేమో ఈ డిస్కమ్ కంట్రోల్లో ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, SPM సెంటర్ ఉంది, కస్టమర్ సర్వీస్ సెంటర్ ఉంది, స్టోర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆదాయ వనరులు ఉన్నాయి బాగా, రోజు బిల్లులు వస్తున్నాయి కదా. అవునవును, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్, దీనికి ఏముండదు కదా, ఆదాయమే ఉండదు కదా. కానీ మరి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేయకుండా చేసినట్టు ఇవన్నీ. ప్రభుత్వము ఆలోచన చేయడం అంటే ప్రభుత్వము ఉద్దేశం మంచి చేయాలని ఉందేమో మరి. కాకపోతే నిజంగానే ఒకవేళ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంటే రైతులకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. మెరుగైన సేవలు అంటే సార్, ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, ఎక్కడ పంటలు ఎండిపోతున్న కంప్లైంట్స్ లేవు. ఇంతకంటే బెటర్గా ఏమి ఇస్తాం చెప్పండి నాకు. చేసిన తర్వాత ఇంతకంటే బెటర్గా ఏం చేస్తాము? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి రూరల్ ఏరియాస్లలో 48 అవర్స్లో ట్రాన్స్ఫార్మర్ మార్చాలని కండిషన్ ఉంది. రేపు పొద్దుగాల అంతకంటే బెటర్ కండిషన్స్ ఏమన్నా వస్తాయా? ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం మనం, 24 గంటలు కాదు 16 గంటలన 16 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని అనుకుందాం సపోజు. అంటే పీక్ లోడ్ అవర్స్ వీటిలలో ఒకవేళ ఎమర్జెన్సీస్లలో మనం ఎల్ఆర్ ఇచ్చినా కూడా అంతకంటే బెటర్ కరెంట్ ఇస్తారా మీరు? ఇవ్వడానికి మీకు ఆదాయం లేదు కదా అనేది నా ఆర్గ్యుమెంట్. బెటర్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఆదాయం ఏంది? మళ్ళీ మీరు గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కేవలం గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ మీదనే ఆధారపడి ఉండాలి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మీదే ఆధారపడి ఉండాలి. కానీ మీ సొంతంగా ఆదాయ వనరులు లేవు అనేది ఒకటి, బిజినెస్ ప్లాన్ లేదు కదా మీకు, అది ఒకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే ఈరోజు గవర్నమెంటు విద్యుత్ సంస్థలకు, డిస్కమ్లకు ఈ రైతుల కోసం ఇస్తున్నటువంటి సబ్సిడీ అది డబుల్ అవుతుంది రేపు క్రాస్ సబ్సిడీ వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు ఇలా. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి రైతు డిస్కమ్ యొక్క ఆధీనం లోపల సబ్స్టేషన్స్ కానీ 33 kV లైన్స్ కానీ 11 kV లైన్స్ కానీ లేవు. అవి ఎవరికి ఆధీనం లోపల ఉన్నాయి? ఆల్రెడీ ఉన్నటువంటి SPDCL, NPDCL ఆధీనం లోపల ఉన్నాయి. వీళ్ళు కరెంటు వాడుకుంటున్నారు కదా, వాళ్ళ లైన్లు వాడుకుంటున్నందుకు వీళ్ళు వీలింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది రేపు. అంటే అది కూడా రైతు డిస్కమ్కు అదనపు భారం కాబోతున్నది కదా. క్రాస్ సబ్సిడీకి అదనపు భారం అవుతున్నది, వీలింగ్ ఛార్జెస్ అదనపు భారం అవుతున్నది. మళ్ళా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్స్, మీరు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది అనుకుందాం. అప్పటి వరకు ఇప్పుడున్న డిస్కమ్లోనే మీరు ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్లు చేయించుకుంటే కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకున్నప్పుడు GST పే చేయాలి కదా, అప్పుడు అది అదనపు భారమే కదా. అంటే ఇవన్నీ కూడా అదనపు భారాలు అనమాట. మనము ఓవర్ హెడ్స్ పెంచుకుంటున్నాం. ఇంకోటి, మీకు ఏమైనా డిమాండ్ ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? మేము రైతులము సంతోషంగా లేము, మాకు ఇంకొక డెడికేటెడ్ మాకు డిస్కమ్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా డిమాండ్ ఉందా? అది కూడా లేదు కదా. ఇది సుమోటోగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి ఆబ్జెక్టివ్ లేదు నిజం చెప్పాలంటే. మనము అంటే మరి ప్రభుత్వముకు నేను ఇచ్చే సలహా మట్టుకు ఒకటే సార్, ఖచ్చితంగా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇంప్లిమెంట్ చేసి సాధక బాధకాలు తెలుసుకొని అప్పుడు ముందుకెళ్తే బాగుంటుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలంగాణలో విద్యుత్ రంగం ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ఎట్లా ఉన్నదనే అంశం ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్న రైతు డిస్కమ్ ఆల్రెడీ అది అనుభవంలోకి రాబోతున్నది. దాని అనుకూల వ్యతిరేక అంశాలు ఏమిటి అనే వీటికి సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.